వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వంకాయతో ఒక ఫిష్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో బ్లాక్ ఇలా రెగ్యులర్గా వాడే వాటితో చేసుకోవచ్చు, లేకపోతే పొడవుగా ఉండే వంకాయలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని మనం ఇక్కడ స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. ఇది మనకు ఫిష్ బాడీ. ఇక్కడ ఏదైతే డాట్ ఉందో అక్కడ స్మైలీగా చూపిస్తున్నాం. స్ట్రైట్ అండ్ స్లాంట్ కట్ చేసేసి రైట్ ఇక్కడ ఐస్ పెట్టడానికి ఓకే, అలాగే ఇక్కడ ఒక స్లెట్ ఇస్తున్నాను. సో దానికి ఇక్కడ ఫెదర్స్ ఫిన్స్ పెట్టడానికి కొంచెం గ్యాప్. ఓకే, సో ఇది ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లోంచే ఇది బ్యాక్ సైడ్లో ఉన్నది, ఇది మనం ట్రిమ్ చేసి తీసేసేయాలి. ఇక్కడ కొంచెం జిగ్జాగ్, ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మనకు. టైల్ ఫిన్స్లా పెట్టడానికి ఇంకొక వంకాయలోంచి దీన్ని డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి డీప్ కట్స్. ఓకే, సో రెండింటి కూడా సేమ్ అలాగే. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇటువైపు ఓకే. సో నెక్స్ట్ క్యారెట్లోంచి ఓకే, సో పైన ఫిన్స్లా పెట్టడానికి సో దీన్ని కూడా మనం జిగ్జాగ్ కట్ ఒకవైపు పైన లేదు. ఇది కొంచెం ట్రిమ్ చేయాలి లోపలికి ఈజీగా మనం ఇన్సర్ట్ చేయడానికి. రైట్, ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఐస్ కొరకు క్యారెట్, సో దీన్ని రౌండ్ స్లైసెస్లా కట్ చేస్తున్నాను. రైట్, సో వీటిని అటాచ్ చేయడానికి లవంగం మధ్యలో ఇలా గుచ్చేసి పెట్టేసుకోవాలి. రైట్, సో ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ మధ్యలో ఓకే. వెనకాతలో మనకి స్టిక్లా కూడా ఉంటుంది కాబట్టి లవంగం గుచ్చడానికి కూడా అనువుగా ఉంటుంది. రైట్, సో బ్రింజాల్తో ఇలా ఫిషెస్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రింజాల్లో కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, వాటితో మనం రకరకాల కలర్స్లో మనం రావాలనుకున్నప్పుడు వాటితో మీరు ట్రై చేయండి. ఓకే, సో చాలా ఈజీ. పొడి వంకాయలతో కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఓకేనా, సో తప్పకుండా ట్రై చేయండి.